నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతుంటే కొడంగల్ ఎత్తిపోతలను నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు కుట్రలు పన్నుతున్నారని నిలదీశారు. భూసేకరణపై కుట్రలు పన్నిన కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని ప్రకటించారు. ఆయన ఏమన్నాడే కేసీఆర్ ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నోడు అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా. మా సార్ అట్లా వేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఒడ్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేలిగడ్డ, అన్నారము, సుందిల్లా 3 కుప్పగూళ్ళే. వెనకటికి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందెప్పుడు 1,00,000 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్ లో బోర్లో వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, హంద్రి, నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈ రోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్, కరీంనగర్ లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈ రోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రోజు తెలంగాణలో వండినాయి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు. పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు. కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లల్లా 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్లు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్, సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1,000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని.
అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మాడిది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇచ్చిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకునేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా త్వరలోనే పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. జనంలో కల్పించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి. అదే 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. 46 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను, ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునుపెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆ దిశ ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసేలా కృషి చేస్తాం. వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. దూరంగా ఉన్న అని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు.
వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు మూర్ఖుడినేనని. నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు 40,000 ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి. కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి, ఎందుకంటే నేను వెళ్ళి వస్తా, ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో. ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పాపం ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేని నిసా. ఎందుకంటే వెళితే నాకేముంది, వెళ్తా 2 మాటలు చెప్తా, రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం. అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు. 60 రోజులు కాకపోతే, నెల కాకపోతే, కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే 2 నెలలు పెట్టండి. 1 కాకపోతే పాత కేసులు ఏమన్నా 10 ఎవడెవడో కొట్టుకున్న కేసులన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులన్నీ లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదబ్బా, హ్యాపీగా జైలుకి పోతా వస్తా. కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది. ఒకరికి మీరు ఇస్తే డబుల్గా వస్తుంది. కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారో లేదో అప్పటికి మర్చిపోతాడులే అని మాత్రం అనుకోవద్దు. 10 years 15 years కూడా 60, వాళ్ళు 75 80. పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి. అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని. చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు, కొన్ని ఉండదు. కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం. ఈజ్ అబవ్ ఆల్. జగనన్న మా అందరికీ ముఖ్యం, పార్టీ అందరికీ ముఖ్యం, అన్నిటికన్నా పెద్దది. మా ఈగోలకి మా ఇదానికన్నా ఆయన కోసం 100 అడుగులు కాదు 200 అన్నట్టు అడుగుతాం, కలుస్తాం, పార్టీ బలోపేతం చేస్తాం, అందరం కలిసి ముందుకు వెళ్తాం. మళ్ళీ 2029లో జెండా ఎగరేస్తాం. సింపుల్. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అంటే సంతోషమే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు చీకు చింత కూడా లేదు. మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదేదో నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజు ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబర్ వాడుకున్నాడు, తర్వాత జనసేన అన్నారు, మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు, నా చిన్న రాసుకుంటున్నారు. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను వల్ల ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది, నేను జగన్ ఎలా ఉంటే అలాగే నా పైన. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్, నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. బాస్కి నేను ఇప్పుడూ చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అది నాకు కాదు. ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఆ జనసేన వాళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా, వాళ్ళు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే. వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం, ఏ ఇబ్బంది లేదు. అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, 1 రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది కనీసం 1 నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదని చెప్పారు. అబద్దాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఆయన్ను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. బిల్లులు
less than 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తా ఉన్నారు అని అంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయాంలో? 104, 108 ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుకున్న ప్రాజెక్ట్ కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో
20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈ రోజు ఏమైంది, ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2008లో అయితే, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు, దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు, దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి పోయిన 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డ్యూయెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారి ప్రకారము 4,000 ఎకరాలు భూమి ఇచ్చి 3 మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. తీరా 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాయి, చంద్రబాబు గారు ఓడిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఎన్నికలు 6 నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అదే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను 3 ఏళ్లలో చూపిస్తా, ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. దే జమ్మలమడుగులో నేను పుట్టిన కూడా 10 రోజులైతే గానీ తెలియని పరిస్థితి, అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి. హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందో, మహిళా వారోత్సవాలు, మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఒక మీటింగ్లో అయితే సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ చేసినారు. మీరు మహిళా డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి వాటిలో ఏదన్నా హామీలను మీరు అమలు చేసిండ్రా? మీకు మహిళా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మీరు. ఇవ్వనటువంటి మీకు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడున్నది? ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకు, డిగ్రీ చదివేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు మీరు. ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం.
అంగన్వాడీ మహిళలకు 18,000 రూపాయలు జీతభత్యాలు పెంచుతామని చెప్పినారు. మీరు ఆడబిడ్డల్ని ఎందుకు మోసం చేసిండ్రు అని మేము అడుగుతున్నాం. స్వయం సహాయక బృందాలను నిన్న మొత్తం తరలించిండ్రు తెలంగాణ నుంచి వరంగల్. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.